Hello guys, evaluate the expressions. Let a equal to -3, b equal to 2, c equal to 5 and d equal to -4. ఇక్కడ మనకి ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ ఇచ్చారు. ఆ వేరియబుల్స్ ఇచ్చి అలానే ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఇచ్చారు. వాటిని ఎవాల్యుయేట్ చేయాలి, అంటే సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే తెలుసు కదా, ఆ ఎక్స్ప్రెషన్ తీసుకొని తర్వాత అందులో వేరియబుల్స్ ఏమున్నాయో అందులో మనకిచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే రీప్లేస్ చేసి తర్వాత ఆపరేషన్స్ అప్లై చేయాలి, అంటే మల్టిప్లికేషన్, ఎడిషన్ ఇవన్నీ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. (2a + 3b). ఇందులో మనకి ఏ వచ్చేసి -3. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు వాల్యూతో. ఏ వాల్యూ -3 ప్లస్ 3b. ఇలా చెప్పే కదా 2a 3b వీటి. అంటే 2a అంటే ఏంటి, 2 × a అని అర్థం, 2 times a అని అర్థం. అంటే 2కి ఏకి మధ్యలో మనకి మల్టిప్లికేషన్ ఉందని అర్థం. ఈ రెండిట్లని మల్టిప్లై చేయాలని దీని మీనింగ్ అనమాట. 3b అంటే 3 × b వాల్యూ 2. సో దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేస్తే -6. 2 × 3 6. ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పా, 2 ప్లస్లు ఉంటే అవి మల్టిప్లై చేస్తే ప్లస్ అయింది. 2 మైనస్లు ఉన్నాయనుకోండి అప్పుడు ప్లస్ అయింది. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నా, ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నా కానీ మైనస్ అయింది. సో -6 ప్లస్ ఇక్కడ 3 × 2 6. ఇక్కడ -6 + 6 క్యాన్సిల్ అవుట్, మనకి మిగిలింది 0. సో 10th 0 అనమాట. నెక్స్ట్ 11th ప్రాబ్లం. 4c + d. 4 × c వాల్యూ వచ్చేసి మనకి 5, d వాల్యూ వచ్చేసి -4. 4 × 5 20. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయింది. నెక్స్ట్ 4. 20 - 4 16. నెక్స్ట్ 12th ప్రాబ్లం. 5ac - 2b. ఇక్కడ 5ac అని ఉంది, మనకి 2 వేరియబుల్స్ పక్క పక్కనే ఉన్నాయి. అంటే దీని మీనింగ్ ఏంది, 5ac అంటే ఏంటి, 5 × a × c. అంటే 5ని ఏతో మల్టిప్లై చేయాలి, తర్వాత వచ్చిందని cతో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి -3, తర్వాత c వాల్యూ వచ్చేసి 5 -2, b వాల్యూ వచ్చేసి 2. ఇక్కడ 5 × -3 15, -15. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -15 ఉంది. -15 × 5 ముందు ఈ స్టెప్ రాసుకుందాం. -15 × 5. ఇక్కడ -4 వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 15 × 5 75 -4 -79. ఎందుకంటే 2 మైనస్ సింబల్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవాలి, మైనస్ సింబల్ వస్తుంది, వాటిని యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 13th ప్రాబ్లం. 2a / c - d. 2. ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ విలువ వచ్చేసి -3 / c విలువ వచ్చేసి 5 మైనస్ d వాల్యూ వచ్చేసి 2. ఇక్కడ 2 × -3 -6. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 × 3 6. ఇక్కడ 5 - 2 అంటే 3. -6 అంటే -6/3 = -2.
ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 వస్తుంది. ముందు మీకు సింబల్స్ ఇక్కడ క్లారిటీ ఇస్తా. ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్, సారీ ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇది మల్టిప్లికేషన్ రూల్స్. అలానే సేమ్ డివిజన్ కూడా సేమ్ అప్లై అయ్యిద్ది. అంటే ప్లస్ డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ డివైడెడ్ బై మైనస్ ఈక్వల్ టు ప్లస్, అలానే మైనస్ డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్ టు మైనస్, తర్వాత ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఈక్వల్ టు మైనస్. సో ఇక్కడ ప్లస్ మైనస్ అంటే ఈ నెంబర్ పక్కన ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. మనకి ఇక్కడ +6/+2 ఉందనుకోండి, +3 వస్తుంది. సో నెంబర్స్ డివిజిబిలిటీ అనేది మనకి పాయింట్లో వచ్చిన ఎంత వచ్చినా కానీ సింబల్స్ వాటి ముందు ఈ మ్యాథమెటికల్ సింబల్స్ ఉన్నాయి కదా, వాటిని బట్టి ఇక్కడ మనకి ప్లస్ మైనస్ ఎలా వస్తాయి అంటే ఈ సింబల్స్ ప్లస్ ఇంటూ ప్లస్ ఉంటే ప్లస్ఏ, మైనస్ ఇంటూ మైనస్ ఉంటే ప్లస్ఏ. అలానే ఇక్కడ మైనస్ మైనస్ రెండు మైనస్లే ఉంటే ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ -6/+3 ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. అదే ఇక్కడ -3 ఉందనుకోండి, ఈ మైనస్ ఆ మైనస్ క్యాన్సిల్ అవుట్, అప్పుడు +2 అని వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు 6/-3 ఉందనుకోండి, ఇక్కడ -2 వస్తుంది. కింద మైనస్ ఉంది, పైన ప్లస్ ఉంది కాబట్టి. సో రెండు మైనస్లే ఉంటే ప్లస్ వస్తుంది, లేదా రెండు ప్లస్లు ఉండాలి. ఒకటి మైనస్ ఒక ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. నెక్స్ట్ 14th ప్రాబ్లం. 3b డివైడెడ్ బై d. b వాల్యూ వచ్చేసి 2, d వాల్యూ వచ్చేసి -4. సో 3 × 2 6 డివైడెడ్ బై -4. దీన్ని మనం సింప్లిఫై చేస్తే -3 డివైడెడ్ బై 2 అని వస్తుంది. ఎందుకంటే 2 అనేది 6లో 3 టైమ్స్, 2లో 2 టైమ్స్. ఇక్కడ -4 ఉన్నది కాబట్టి ముందు మైనస్ రాసుకుంటాం ఇక్కడ. సో మనకి ఇక్కడ డినామినేటర్లో అంటే డివైడెడ్ బైకి కింద ఇచ్చినా కానీ మైనస్ అనేది ముందు వస్తాయి. సో -3/2 ఆన్సర్. నెక్స్ట్ 15th. a -4b డివైడెడ్ బై 3c + 2d. మనకి ఏ వాల్యూ వచ్చేసి -3, -4, b వాల్యూ వచ్చేసి 2 డివైడెడ్ బై 3 × c వాల్యూ వచ్చేసి 5 ప్లస్ 2 × d వాల్యూ వచ్చేసి -4. దీన్ని ఫర్దర్గా చేస్తే -3 -8 డివైడెడ్ బై 3 × 5 15 -2 4s are 8. -3 -8 అంటే రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే అది వచ్చే ఆన్సర్ కూడా మైనస్లో ఉంటుంది. -11 డివైడెడ్ బై 15 - 8 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే మైనస్ చేయాలి, అప్పుడు 7 వస్తుంది. సో -11/7. నెక్స్ట్ 16th ప్రాబ్లం. 1/a + b. 1/a వాల్యూ వచ్చేసి -3, b వాల్యూ వచ్చేసి 2. సో 1/3 + 2 -1. 1/-1 -1. నెక్స్ట్ 17. ab/cd. a అంటే -3, b వాల్యూ 2, c అంటే d 5, d అంటే -4. -3 × 2 మైనస్ ఇంటూ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 3 × 2 6 డివైడెడ్ బై
ఈడ కూడా అంతే, ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఇచ్చిండు, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఇచ్చిండు. ఏదైనా ఒకటి ప్లస్ ఒక మైనస్ ఉంటే అవుట్పుట్ మైనస్సే వస్తుంది. మైనస్ 5 × 4 20. మీరు గమనిస్తే ఇక్కడ మైనస్ డివైడెడ్ బై మైనస్, మళ్ళీ అవుట్పుట్ మనకు వచ్చే అవుట్పుట్ మైనస్ బై మైనస్ అంటే రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్లో ఉంటుంది. ఈ 6/20ని 3/10 రాసుకోవచ్చు, ఎందుకంటే సెకండ్ టేబుల్ వచ్చేసి 3లో 3 టైమ్స్, 20లో 10 టైమ్స్, 3/10. సో ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై రెండు క్యాన్సిల్ అవుట్ అయ్యాయి. అలా కాకుండా కింద కానీ అంటే నోమినేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఒక మైనస్ ఉందనుకోండి, అప్పుడు అవుట్పుట్ మనకు ఆన్సర్ వచ్చేసి మైనస్లో వస్తుంది, ఏదన్నా ఒక మైనస్ ఉంటే. సో ఈ విధంగా మనం ఈ మల్టిప్లికేషన్లో ఈ సింబల్స్ ప్లస్లు మైనస్లు ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ బెటర్. సీ యూ లెటర్.